10 కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సమావేశమయ్యి నవంబర్ 26వ తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు, కార్మిక హక్కులు హరించిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగాను, అదేవిధంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ సవరణ బిల్లు 2025ని తీసుకొస్తున్నారు. అంతకుముందు గతంలో ఎస్కేఎం ఆధ్వర్యమున దాదాపు 16 మాసాల పాటు తీవ్ర పోరాటం జరిగితే వ్యవసాయాన్ని ధ్వంసం చేసేటువంటి 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నారు. కానీ ఆ రోజు విద్యుత్ సవరణ బిల్లు 2022ను కూడా వెనక్కి తీసుకోలేదు. దానికి కొనసాగింపుగానే ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు 2025ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా మొత్తం విద్యుత్ అంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది. అంతేకాదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా మొత్తం కార్మిక రంగం పైన, వ్యవసాయ రంగం పైన, మొత్తం ఈ దేశంలో సర్వ సంపదలు సృష్టించినటువంటి శ్రామిక వర్గం పైన ఒక పెను తుఫానులాగా విడుచుకుపడేటువంటి విధానాలు తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజునటువంటి కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారీ సంస్థలు అవన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఈ సంక్షోభంలో కూడా అత్యధిక లాభాలు గడించాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఆదాని, అంబానీ లాంటి సంస్థలు ప్రభుత్వాలపై డిమాండ్ పెడుతున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలోనూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు దాసోహం అంటూ వాళ్ళకు అనుకూల విధానాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మొత్తం లక్షల కోట్లు ఏదో పెట్టుబడి తీసుకొస్తా ఉంటున్నారు. కానీ ఇక్కడ వేలాది మంది ఉద్యోగోపాధి కల్పిస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ను అమ్మేదానికి వీళ్ళు సహకరిస్తున్నారు. పీడీ యాక్ట్ తీసుకొస్తామంటున్నారు. ఏం కార్మికులు ఏమైనా నేరస్తులా? కానీ ఎవరిపైన పీడీ యాక్ట్ తీసుకొస్తారు? ఏదో సంఘ విద్రోహ శక్తులను పీడీ యాక్ట్ తీసుకొస్తారు. కానీ కార్మికులు పోరాటం చేస్తూ వాళ్ళ స్టీల్ ప్లాంట్ కాపాలని చేసి ఉద్యమం చేస్తుంటే వాళ్ళపైన పీడీ యాక్ట్ చేస్తారంట. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నష్టాలకు కారణము కార్మికులు పనిచేయకపోవడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు ఆడుతున్నారు. కాబట్టి ఈరోజు కార్మికులు కాదు, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ నష్టాలకు కారణము ప్రభుత్వ యొక్క విధానాలే. అక్కడ వాళ్ళకి స్టీల్ ప్లాంట్కి వాళ్ళ బొగ్గు, వాళ్ళకు క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసేందుకు అనుకూలంగా విధానాలు చేపడుతూ వాటిని కాయలాగా చిత్రీకరించి ఎట్లయితే పిచ్చి కుక్కను ముద్ర వేసే విధంగా చంపేస్తారో ఆ విధంగా పబ్లిక్ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసేందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నదంటే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, తర్వాత విద్యుత్ సవరణ బిల్లు 2025ను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, లేకపోయినట్టయితే 26వ తేదీ జరిగే ఉద్యమం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది.